రావణ్ ఫర్ యూ ఆన్ ఫైర్, రావణ్ ఫర్ యూ వర్సెస్ ఏజ్యూడ్. ఫుల్ పాప్కార్న్ పెట్టుకోండి, తిందాం, చూద్దాం రండి. ముందుగా ఏజ్వుడ్, ఒరే కుక్క, నిన్నే అడుగుతుండ్రా కుక్క, నువ్వు నిజంగా కుక్క అన్నా కానీ ఆ కుక్క చాలా షేమ్ గా ఫీల్ అయితే నీ కింద వచ్చినటువంటి కామెంట్లు అబ్జర్వ్ చేయరా, జాతి లేని కుక్క. ఒకసారి చూడు, నీ కింద వచ్చినటువంటి కామెంట్లు చూసుకో. ప్రతి ఒక్కరు కూడా ఈ ఇష్యూ మీద వీడియో చేయి, ఈ ఇష్యూ మీద వీడియో చేయి అడుగుతుంది నీ సబ్స్క్రైబర్స్ చేరా గజ్జి కుక్క. మరి దాని మీద వీడియోలు చేయట్లేదు ఏంద్రా, చెయ్యి అంటే ఏంది తొత్తువా నువ్వు? బండి సంజయ్ సంఖ నాగుతావు నువ్వు? బండి సంజయ్ కొడుకు నోట్లో పెట్టి చెక్కడానికి రెడీగా ఉన్నావు నువ్వు? రెడీగా అడుగుతాను, నేను డైరెక్ట్ అడుగుతున్నా. సిగ్గులేని నీతి లేని అమ్మ నీలాంటి ఎదవకరా రీచ్ ఇచ్చేది నాకు అర్థం కావట్లా. ఈ బడ్డు కూడా ఒక్క వీడియో చేస్తే దీన్నమ్మ 5 లక్షలు 6 లక్షలు 7 లక్షలు 10 లక్షలు 20 లక్షలు అని మంచి కంటెంట్ మీద మాట్లాడుతుంటే కనీసం 1 లక్ష చూడరు. ఈ కుక్కలు ఎందుకు అంతకనుక దిగుతారు అనేటటువంటిది నాకే అర్థం కావట్లా. ఇలాంటి నీతి లేని జాతి లేని కుక్కలకైనా ఆదర్శం ఉంది, ఆధారం ఉంది, లైక్ మీరు ఎంకరేజ్ చేసేది అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలిగింది అనమాట. దీన్ని అమ్మ ట్రంప్ విత్తిండు, ట్రంప్ ఏడిగిండు, ట్రంప్ కడిగిండు అని చెప్పి 10 వీడియోలు చేస్తారు నువ్వు. గోల్డ్ రేట్ దిగింది, గోల్డ్ రేట్ తగ్గింది, యుద్ధం వస్తుంది, యుద్ధం పోయింది, విజయ్ గిన్ని సీట్స్ వచ్చినాయి, విజయ్ గన్ సీట్స్ వచ్చినాయి అని చెప్పి 10 వీడియోలు చేస్తారా లేకినా కొడక నువ్వు. మరి అలాంటిది దీని మీద కనీసం మాట్లాడాలని ఎందుకు అనిపించలేదురా నీకు? మైనర్ అమ్మాయి రాడ బాధపడ్డది, ఒక మైనర్ అమ్మాయి 17 సంవత్సరాల అమ్మాయి. ఓ మీ జాతే అంతగా. తమ్ముడేం చేసిండు, తండ్రికి కూతురికి రంకంట కట్టిండు, రంకంట కట్టి జైల్లో వెళ్ళి చెప్పుకూడి తిన్నాడు. ఈ తమ్ముడు బయటకు వచ్చే కొద్దిగా మనిషిలాగా మారిండు, కానీ నువ్వు మట్టికే అదే లేబర్ లాగా, అదే లోఫర్ లాగా బతకాలని చెప్పి డిసైడ్ అయ్యమని చెప్పి నాకైతే అనిపించింది అనమాట. నిజంగా ఇలాంటి కుక్కని ఫాలో అవుతున్నందుకు మిమ్మల్ని మీరు సిగ్గుపడండి. నిన్న నేను వీడియో చేశాను, నిన్న చాలా పొలైట్గా మాట్లాడినా, నిన్న చాలా నీట్గా సమాధానం చెప్పేటటువంటి ప్రయత్నం చేశా, కానీ ఇంత మట్టిగా ఒక్క వీడియో చేయట్లేదు. మోడీ గారి మీద వీడియో చేస్తాడు, మోడీ గారు మాట్లాడినటువంటి అంశాల మీద వీడియో చేస్తాడు. ఈ అమ్మ రాష్ట్రాన్ని ఉడికిస్తుంది, దేశాన్ని ఉడికిస్తుంది, నేషనల్ మీడియా సైతం దీని గురించి మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తుంది. కనీసం నీకు వీడియో చేయాలని ఎందుకు అనిపించలేదురా కుక్క? నిన్నే అడుగుతాను రా బాబు, నీదో బతుకారా నీది? నువ్వు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకోండి, 10 మంది ఎడిటర్లు పెట్టుకోండి, 10 మంది స్క్రిప్ట్ రైటర్లు పెట్టుకోండి, అది ఒక బతుకా. చేయని అమ్మ డబ్బులు కావాలంటే అడుగు రా బాబు, 10 రూపాయలు 10-20 రూపాయలు మేము పంపిస్తాం నీకు. ఈ అమ్మ ఈ గురించి మాట్లాడాలంటే నాకు అసహ్యం కొడుతుంది. ఏ చూడు అంటే ఏ చూడు కాదు, బొంగులో చూడు, ఒక్క చూడు అని చెప్పి పేరు పెట్టుకోవాలి నువ్వు. అది నీకు కరెక్ట్. ఎవడైనా అంటే నువ్వు రియాక్ట్ అవుతావా? ఇంత మటుకి ఒక్క వీడియో వదలలేదు, ఇంత మటుకు ఒక షార్ట్ వీడియో వదలలేదు, ఇంత మటుకు ఒక పోస్ట్ వదలలేదు. ఈ మధ్యన అన్వేష్ ఏదో వీడియో చేసిన చెప్పి ఒక పోస్ట్ వదిలిండు, ఒక షార్ట్ వీడియో వదిలిండు, ఆ తర్వాత 2 లాంగ్ వీడియోలు వదిలిండు. మరి ఇప్పుడు ఏం పుట్టింది నీకు? ఎందుకు మాట్లాడలేదు? తొత్తుగా పనిచేస్తున్నావా? పోనీ నువ్వు కూడా ఆ కేసులో ఇన్వాల్వ్ అయినవా చెప్పు. వింటాం కదా, లేదు మేము ఓన్లీ ఈ విధంగా అలిగేషన్లు వస్తేనే వీడియో చేస్తాం, బీజేపీకి అపోనెంట్ గా వస్తే ఏ విధమైనటువంటి వీడియోలు చేయం, మాకు అవసరం లేదని చెప్పి ఒక స్టేట్మెంట్ పాస్ చేయదా? నేను 100% బీజేపీలో చేరినటువంటి వ్యక్తిని, నేను 100% ఒక ప్రాపగెండా వ్యక్తిని అని చెప్పి ఒక స్టేట్మెంట్ పాస్ అయ్యి నీ దగ్గర నుండి ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ మాకుంటావు అదేదో గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నించే. మాలేస్తావురా నువ్వు, ఆ మాలకు ఉన్నటువంటి విలువ పోతుందిరా నీ వల్ల. మన స్వామి మాలేస్తావు నువ్వు, హనుమంతుల వారి మాలేస్తావు నువ్వు, అయ్యప్ప మాల వేస్తావు, ఇట వెళ్ళాలనుకుంటావు. అదేనారా నీకు అయ్యప్ప స్వామి నేర్పేది? అదేనా నువ్వు మా నేర్చుకునేది? ఇదే వేరే అలిగేషన్ వేరే దేశంలో జరిగితే ఈ పాటికి 10 వీడియోలు వదులుతారు భయ్యా వీడు, కానీ ఇంత మట్టికి ఒక్క వీడియో వదలలేదు. అవి ఏమనాలి మీరే చెప్పండి? కుక్క అంటాం కూడా చాలా అంటే చాలా తక్కువ అని చెప్పి నాకైతే అనిపిస్తుంది, ఇంకెక్కువ అనాలనిపిస్తుంది. నువ్వు కానీ ఇవాళ సాయంత్రం కల్లా వీడియో వదలపోతే రేపటి రోజున నేను చేసేటటువంటి వీడియోకి కొడకరే నువ్వైతే యూట్యూబ్ లో కూడా ఉంటావు. అదేదో గుర్తుంచుకో, నేను లెక్క పెట్టి చెప్తాను, ఇదేదో గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చెయ్యి. అండ్ ఇంకా చాలా మందిని తిట్టాలని ఉంది నాకు, కానీ ఎందుకు ఎవరిని తిడతాం ఎన్నని తిడతాం? మన బండి సంజయ్ గారు ఏం మాట్లాడుతున్నా వినండి. నా కొడుకు తప్పు చేస్తే తప్పకుండా నా కొడుకు శిక్ష 100% పడాల్సిందే. అన్నా నువ్వు అన్నది రైటే అన్న, తప్పు చేస్తే నీ కొడుకునే శిక్ష పడాలి. నువ్వు కరెక్ట్ గా మాట్లాడుతున్నావు. మరి ఇంతమందికి పోలీసులకు ఎందుకు అప్పచెప్పలేదన్నా? ఇంతమందికి మెజిస్ట్రేషన్ ముందు ఎందుకు హాజరుపరచలేదన్నా? ఇంతమటికి ఆ అమ్మాయిని ఎందుకు ఇచ్చేయలేదన్న? ఇంతమటికి మనోడిని ఎందుకన్నా అసలు దేశం దాటించను అని చెప్పి కొంతమంది. ఒకసారి ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్, బండి సంజయ్ కొనుక్కు కడబడట్లేదు అని చెప్పి హైదరాబాద్ నిండా పోస్టర్లు కనొస్తుంది. అయినా కానీ ఇంత రియాక్ట్ అవ్వాలని చెప్పి మీకు అనిపించలేదన్న? చట్టం అందరికీ సమానమైనప్పుడు నీ కొడుకు తప్పు చేసినా నువ్వు శిక్షిస్తావని చెప్పి ఇంత ఆ పోస్టర్స్ ఉన్నాయి కదా, యా అపోజిషన్ దీన్ని క్యాష్ చేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకు వచ్చిన ఆపర్చునిటీ ఇది. వాళ్ళు ఎప్పటికో ఆపర్చునిటీస్ రావు, సడన్ గా వచ్చింది వాళ్ళు యూటిలైజ్ చేసుకుంటారు. దాంట్లో తప్పలేదు. మరి పాలిటిక్స్ అంటేనే అది.
అలా నువ్వు మొత్తుకుంటున్నప్పుడు మరి ఎందుకు దీని మీద కనీసం రియాక్ట్ అవ్వట్లేదు, ఎందుకు దీనికోసం కనీసం మాట్లాడలేదు? మీరు అంతా అనొచ్చు నువ్వేదో మానిటైజేషన్ కోసం చేస్తున్నావు బ్రో, నువ్వేదో వ్యూస్ కోసం చేస్తున్నావు బ్రో. ఒకసారి వీడియో చూడండి, దీనికి ఎల్లో కలర్ పడదు అనమాట. ఎల్లో కలర్ పడితే ఎల్లో కలర్ డాలంటే $1 అంటే $1 లేదు, నాకు దానివల్ల రూపాయి రాలేదు. కానీ ఆ అమ్మాయికి న్యాయం జరగాలి అనేటటువంటిది నాకున్నటువంటి వన్ అండ్ ఓన్లీ హోప్ అనమాట. నేను చట్టం అనేటటువంటిది అందరికీ సమానంగా ఉండాలి. నేనేమి బండి సంజయ్ గారి కొడుకుని లేవనెత్తి ఆయన తప్పు చేసిండు, ఆయన రేపిస్టు, ఆయన రేప్ చేసిన చెప్పి నా నోటితో నేను అంటలేదు. నేనేమంటున్నా అంటే ఇదే ఇష్యూ ఏదో నార్మల్ పర్సన్ కి, ఒక లారీ క్లీనర్ కి, ఒక లారీ డ్రైవర్ కి, ఒక ఆటో డ్రైవర్ కి నాలా లా షుడ్ బి ఈక్వల్. అది బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా తెలంగాణలో ఎక్కడ ఎవరు జరిగినా ఒక లారీ డ్రైవర్ అయినా ఎవడైనా లా షుడ్ బి ఈక్వల్. కాన్స్టిట్యూషన్ అదే చెప్తుంది. అండ్ మీరు ఏ పార్టీకి సపోర్ట్ చేసినా మాత్రం కాన్స్టిట్యూషన్ మాత్రం సేమ్ గా అందరికీ ఈక్వల్ గా ఉంటుంది. ఈవెన్ అంబానీ అయినా అడానీ అయినా ఎవడైనా ఈక్వల్ గా ఉండాలి. ఇప్పుడు ఉండట్లేదు. సో బ్యాడ్ ఇష్యూ. యూట్యూబ్ చేసుకో వీడియో చేసుకునేటటువంటి నార్మల్ పర్సన్స్ కి ఇలాంటి కేసు ఎదిరినప్పుడు ఖచ్చితంగా వాడికి కఠిన శిక్ష అయితే పడిద్ది. వాడిని ఖచ్చితంగా తీసుకెళ్లి బొక్కలో ఎందుకు ప్రైమ్ ఎగ్జాంపుల్ ప్రణీత్ హనుమంతుకి ఒక పీడో జోక్ వేసినందుకు ఒక ఆ జోక్ వేసినందుకు దానిపైన ఎంతమంది రియాక్ట్ అయ్యారు, ఎంతమంది చేశారు. అండ్ ఏజ్డ్ వాళ్ళ తమ్ముడే కదా. సో అవుద్ది. కామన్ ఇష్యూ, కామన్ మ్యాన్ కి పొలిటీషియన్ కొడుక్కి డిఫరెన్స్ ఇదే మరి. వస్తారు వాడు ఖచ్చితంగా వాడితో నిజం చెప్పించేటటువంటి ప్రయత్నం చేస్తారు. అలాంటిదే బండి సంజయ్ కొడుకుని, బండి భగీరథని ఇంత మట్టికి ఎందుకు పోలీసులు అదుపులోకి తీసుకోలేదు, ఇంత మట్టికి ఎందుకు పోలీసులు సరైనటువంటి ఎంక్వైరీ చేయట్లేదు అని చెప్పి నాకు కలిగినటువంటి బాధ. నా బాధ ఏంటంటే ఆ అమ్మాయికి ఏదో అన్యాయం జరిగిపోయింది, భగీరథ ఏదో అన్యాయం చేసింది అనేటటువంటి దానికన్నా చట్టం అనేటటువంటిది అందరికీ సమానంగా ఎందుకు లేదు? నా అంబేద్కర్ రాచించినటువంటి ఈ చట్టం, నా అంబేద్కర్ చూపించినటువంటి ఈ రాజ్యాంగం అందరికీ సమానంగా ఎందుకు వర్తించట్లేదు? నీ అమ్మ రాజకీయ నాయకుడికి న్యాయం, డబ్బున్నోడికి న్యాయం, ఏమి లేనోడికి, పదవి లేనోడికి, ఏ విధమైనటువంటి బ్యాక్గ్రౌండ్ లేనోడికి ఒక న్యాయం ఉంటే ఎలా అనేటటువంటిది నా మనసులో కలుగుతున్నటువంటి ఫీలింగ్ భయ్యా. ఇదే అందుకే ఇంతలా ఫైర్ అవుతున్నా, అందుకే ఇంతలా యాక్చువల్లీ ఈ కైండ్ ఆఫ్ రైట్ దో. మీరు జెన్జీ అయినా మీరు ఇండియన్ అయినా యూ షుడ్ వాచ్ దిస్ వీడియో. సో అంటే బయాస్డ్నెస్ గా ఉండి ప్రోపగండా స్ప్రెడ్ చేసే వాళ్ళని వీ షుడ్ సపోర్ట్ దెమ్. అసలు వీ డోంట్ గివ్ ఎ షిట్ అబౌట్ దెమ్. ఎందుకు ఇవ్వాలి అసలు? యా వీ నీడ్ టు టాక్ అబౌట్ ద సొసైటల్ ఇష్యూ అబౌట్ అంటే ఇండియాలో ఏమవుతుందో అది మాట్లాడాలి. ఆల్రెడీ మన పక్క స్టేట్లోనే నాది ఆంధ్ర. సో నేను మాట్లాడాలి, ఎందుకంటే ఆమె 17 year old. ఎవడైనా మాట్లాడాలి. సో వెల్ డన్ అంకుల్, బాగా చేశారు మీరు. యూ రైజ్ ఇట్ ద పాయింట్. ఏడ్యూడ్ కూడా చేస్తాడేమో, చేస్తాడు అంతే.